హైదరాబాద్ లో వర్షం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఉదయం నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. భారీ వర్షం కారణంగా ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. హైడ్రా, మున్సిపల్ అధికారుల సమన్వయంతో రోడ్లపై నిలిచిపోయిన వరద నీటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో వరద క్రమంగా పెరుగుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, నాన్ స్టాప్ వర్షంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జంట జలాశయాలు కూడా నిండుకుండలా తలపిస్తున్నాయి. ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అధికారుల ముందస్తు చర్యలు ఏ రకంగా ఉన్నాయి? హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఇటు జంట జలాశయాలు, హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించేటువంటి జంట జలాశయాలకు కూడా వరద పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ఉస్మాన్ సాగర్ కు 150 క్యూసెక్ల వరద రాగా మిగతా దానికి 11 హిమాయత్ సాగర్ కు సంబంధించి 1100 క్యూసెక్ల వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు హుస్సేన్ సాగర్ లో కూడా భారీగా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హుస్సేన్ సాగర్ లో ఎక్కువ నీరు నిల్వకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. దానికి ఉన్నటువంటి తూమును ఓపెన్ చేసి దాదాపు 700 క్యూసెక్ల వరద నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితిని మనం హుస్సేన్ సాగర్ లో గమనించవచ్చు. ఇక ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో రోడ్లు గుంతలు పడ్డాయి. కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోతుంది. అంటే వర్షం నీరు కొన్నిసార్లు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా పడేటువంటి ప్రాంతాల్లో మాత్రం వరద నీరు కారణంగా రోడ్లపై ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో రోడ్ల ట్రాఫిక్ సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాలు ఇదే విధంగా మరొక 3 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక జిల్లాలకు ఎల్లో అలర్ట్, అదేవిధంగా ఆదిలాబాద్, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి అక్కడ ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం నార్మల్ గా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాల్లో కూడా 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఉదయం నుంచి కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ముసురులు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో కొంత ఎక్కువగా వర్షపాతం నమోదు కాగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నార్మల్ వర్షపాతం ఉంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా వికారాబాద్ ఈ జిల్లాల పరిధిలో, సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో మాత్రం నార్మల్ గా వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ముసురు పడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల వరకు జల్లులు పడి ఆ తర్వాత ఆ వాన తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో కొంచెం జల్లులు పడి ఎక్కువ వర్షం పడ్డటువంటి సందర్భంలో మాత్రం అనేక ఇబ్బందులు సిటిజన్స్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉదయం నుంచి అదే విధమైనటువంటి వర్షం కురుస్తుండడంతో వాహనదారులు, ఆఫీసులకు వెళ్లేటువంటి వాళ్ళు కానీ ఇటు పాఠశాలలకు వెళ్లేటువంటి విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉదయం ఉండగా ఇప్పుడు కొంత రోడ్లు అయితే నార్మల్ గా ఉన్నాయి. వర్షం ఏమాత్రం తగ్గకుండా పడడంతో అంటే నార్మల్ చిన్న చిన్న పనుల కోసం సిటిజన్స్ ఎవరైతే రోడ్ పైకి వస్తారో వాళ్ళు ఎవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. బలరాం, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్లుగా హైదరాబాద్ నగరంలో ఇదే విధమైనటువంటి వాతావరణం మరొక 2-3 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రాముడు, అంటే నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా నగరాన్ని విషయంకి వస్తే లోతట్టు ప్రాంతాలు ఎన్ని గుర్తించారు? అక్కడ ముందస్తుగా అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు? హైదరాబాద్ నగరానికి సంబంధించి అనేక ప్రాంతాల్లో ఇటు చెరువు సమీపంలో ఉండేటువంటి వాటి అన్నింటినీ కూడా లోతట్టు ప్రాంతాలుగా గుర్తించారు. దాదాపు 180 వరకు ఉండేటువంటి చెరువుల దగ్గర అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి సమస్య ఉంటుంది. అయితే ఇప్పటికే గడిచినటువంటి కొద్ది కాలంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో చెరువులన్నీ కూడా నిండుకుండల్లాగా మారిపోయాయి. నాలాలన్నీ కూడా పారుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భారీ వర్షం వచ్చిందంటే చాలు పడ్డ చినుకు పడ్డట్టు చెరువు నుంచి, అలుగుల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ ఒక 5 నుంచి 8-10 సెంటీమీటర్ల వర్షం పడిందంటే చాలు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా నాలాల వల్ల ప్యాట్నీ నగర్, ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉండేటువంటి కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి కింద దర్గా కింద ఉండేటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి అక్కడ కొంత ముప్పు సమస్య ఉంటుంది. ఓల్డ్ సిటీలోనూ అనేక ప్రాంతాలు
ప్రాంతాల్లో ముంపు సమస్య ఉంది. రామంతాపూర్, ఉప్పల్ రామంతాపూర్ ప్రాంతంలో, అదేవిధంగా సరూర్ నగర్ చెరువు కింది భాగంలో ఉండేటువంటి ఈ విధంగా కాలనీలు బస్తీలకు సంబంధించి అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య వస్తుంది. ఇక ప్రధానంగా రోడ్లపైన మనం చూస్తే ప్రధానమైనటువంటి రోడ్లపైన దాదాపు 144 ముంపు కేంద్రాలు ఉన్నాయి. అంటే అక్కడ వరద నీరు నిలిచిపోతుంది. దానివల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు, మరొక వైపు సిటిజన్స్ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్కడైతే 2 గంటల వ్యవధిలో 8 నుంచి 12, 14 సెంటీమీటర్ల వర్షం పడిందో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా రోడ్లు కాకుండా అక్కడ ఉండేటువంటి ఇళ్లలోకి, కాలనీలలోకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో సెల్లార్లు మునిగిపోయేటువంటి అవకాశం కూడా సిటీలో ఉంది. బలరాం, రాముడు, అంటే మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లోని ముఖ్యంగా ఓల్డ్ సిటీ వైపు చూస్తే కొంత పాత భవంతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గత కొద్ది రోజులుగా ఆగకుండా వర్షం పడుతోంది. దీనివల్ల పాత భవంతులకు కొంత ప్రమాదం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని ఏమైనా గుర్తించారా? ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి చాలా కాలంగా పాత భవనాలకు సంబంధించి ముప్పు పొంచి ఉంది. అయితే ఈ విధమైనటువంటి స్థితిలో భవనాలకు సంబంధించి దాదాపు 500 వరకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గుర్తించారు. వర్షాకాలం కంటే ముందే చాలా వాటిని తొలగించారు. కానీ ఇప్పుడు కూడా వాటిని పరిశీలిస్తున్నారు. అప్పుడు తొలగించి అదేవిధంగా అప్పుడు నోటీసులు ఇచ్చి రిపేర్ చేసుకొని వాటిని, కానీ అదేవిధంగా అదే వనర్ అంటే కొంచెం ప్రమాదకర కండిషన్లో ఉండేటువంటి వాటిని సీజ్ చేయడం, లేదంటే వాటిని కూల్చివేతలు చేయడం చేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఓల్డ్ సిటీలో ఉండేటువంటి చార్మినార్ ప్రాంతంలో కొన్ని, అదేవిధంగా బేగం బజార్, దాంతోపాటు ఇటు కార్వాన్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో, అదేవిధంగా సికింద్రాబాద్ మోండా మార్కెట్, అదేవిధంగా అల్వాల్, ఈ ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి, శిథిల నిర్మాణాలు ఉన్నాయి. కాబట్టి వాటిపైన అయితే ప్రత్యేకంగా